దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుంచి ఒక వచనాన్ని చదువుకొని పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. 34 కూడా. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలు. చదవబడిన ఒక లేఖన భాగాన్ని మనం కానీ ఆలోచిస్తే, మనుషుల యొక్క చింతలు, వాళ్ళు పడే పాట్లు, వాళ్ళ మీదకు తెచ్చుకునేటటువంటి సమస్యలు వాళ్ళని చింతల్లోకి నెట్టేస్తాయి. భూమి మీద 99% మంది ఎందుకు సంతోషకరమైన జీవితాన్ని గడపలేరు, ఎందుకు మనశ్శాంతితో గడపలేరు అని అంటే దేవుడు దానికి సమాధానం చెబుతున్నాడు. చూడండి, భూమి మీద ఉన్న మనుషులందరట, అనేకులు 99% మంది ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అని ఈ శరీరము యొక్క సుఖాల గురించి, ధనము గురించి, ఆహారము గురించి, బట్టల గురించి, వస్త్రాల గురించి, చదువుల గురించి, పెళ్ళిళ్ళ గురించి, ఉద్యోగాల గురించి, ఇలా రకరకాల వాటి మీద మనస్సు పెట్టుకొని, ఆ మనస్సు పెట్టుకున్న వాటిని తీర్చుకోవడం కోసం రకరకాల అక్రమ మార్గాల్లో వెళ్ళి సమస్యల్లో పడతారు. ఎప్పుడైతే అక్రమ మార్గాల్లో వెళ్ళి సమస్యల్లో పడతారో, ఆ సమస్యల్లో వీరికి రకరకాల పరిస్థితులు ఎదురవుతాయి. ఆ సమస్యల్లోకి వెళ్ళకముందు కూడా ఈ మనుషుల యొక్క ఆలోచనలు చూడండి. ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే, తినాలి, తాగాలి, సుఖించాలి. ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా, లోక సంబంధమైనవన్నీ కూడా చూసుకొని వాటి మీద మనసు పెట్టుకుంటారు. అయితే దేవుడు ఏమంటున్నాడు 33లో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. చూసారా, మానవ జీవితము సంతోషంగా ఉండకపోవడానికి కారణం ఏంటంటే, మొట్టమొదటగా ఏది వెతకాలో అది వెతకకుండా, మొట్టమొదట వెతకకుండా ఉండదాన్ని మొట్టమొదట వెతికి, మొట్టమొదట వెతకవలసిన దాన్ని వెనక్కి నెట్టడం వలన మానవ జీవితం సమస్యల్లో పడింది. మొదట దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని, పరలోకాన్ని వెతకాలి. దేవుని మాటను, ఆయన వాక్య ప్రకారం చేయడం అనేది మొదట చేయాలి. కానీ లోకంలో ఉన్న మనుషులు ఏం చేస్తున్నారు? వాళ్ళ స్వబుద్ధిని ఆధారం చేసుకొని, వాళ్ళ సొంత ఆశల ప్రకారము, ముందు దేవుడు కాదు, ముందు లోకం, ముందు సుఖం, ముందు అన్నం, ముందు డబ్బు, ముందు ఉద్యోగం, ముందు చదువు, తర్వాత దేవుడు అని వెనకాల దేవుడిని, ముందు లోకాన్ని, ముందు తమ ఆశలను పెట్టుకుంటారు. ఒకసారి ఆలోచించండి. ఒక మనిషి ఒక దగ్గర బైబిల్ పెట్టి, ఆ బైబిల్ ఉన్న చోటు నుంచి ముందుకు వెళ్ళిపోతున్నాడు అనుకోండి. అప్పుడు బైబిల్ ఎక్కడ ఉంటుంది? ఆ మనిషి ఎంతో దూరం వెళ్తాడో బైబిల్ ఆ మనిషికి అంత వెనక ఉంటుంది. ఇది కాలాన్ని కూడా అనుకోవచ్చు. దేవుడిచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని, ఆయన మాటలను పక్కన పెట్టి, దేవుణ్ణి వెనక్కి నెట్టి, ముందున్న చదువు కోసం చదువుని ముందు పెట్టుకొని, ఉద్యోగాన్ని ముందు పెట్టుకొని, అన్నాన్ని ముందు పెట్టుకొని, వస్త్రాలు ముందు పెట్టుకొని, ధనాన్ని ముందు పెట్టుకొని, సుఖాన్ని ముందు పెట్టుకొని మనిషి పరిగెడుతూ ముందుకెళ్ళిపోతున్నాడు కాలంలో. ఈ లోపల చదువు పూర్తయ్యే లోపల కాలం అయిపోద్ది, ఉద్యోగం వచ్చే లోపల కాలం అయిపోద్ది, పెళ్లి చేసుకునే లోపల కాలం అయిపోద్ది, పిల్లల్ని కన్నాక కాలం అయిపోద్ది,
వాళ్ళ బాగోగులు పెళ్ళిళ్ళు అన్నీ చూసుకునేసరికి కాలం అయిపోద్ది. ఈ కాలం అయిపోయేసరికి దేవుని మాట నీ జీవితంలో ఎక్కడ ఉంటుంది? దేవుని వాక్యం నీ జీవితంలో వెనక ఉంటుందా, దూరంలో ఉంటుందా, ముందు ఉంటుందా? ఒకసారి ఆలోచించుకో ప్రేమ దేవుని బిడ్డ. ముందు దేవుని రీతిని, దేవుని రాజ్యాన్ని వెతకవలసిన మనిషి ముందు లోకంలో ఉన్న విషయాలన్నీ వెతుకుతున్నాడు కాబట్టి వెనకాల దేవుడు వెళ్ళిపోయాడు, వెనకాల నీతి వెళ్ళిపోయింది, వెనకాల ఆశీర్వాదం వెళ్ళిపోయింది, వెనకాల దేవుడి యొక్క ఆ మనశ్శాంతి, మనం దేవుడిచ్చే మనశ్శాంతి వెనకాలకి వెళ్ళిపోయింది. కనుక దేవుణ్ణి వెనకాల నెట్టి ముందు లోకాన్ని పెట్టుకొని పరిగెడుతున్నాడు కాబట్టి దేవుడు వెనక్కి వెళ్ళిపోయాడు, లోకం ముందుకు వచ్చేసింది. ఆ లోకంలో లోకం మనశ్శాంతి ఇస్తుందా? లోకం జీవం ఇస్తుందా? లోకం పవిత్రత ఇస్తుందా? లోకం పరలోకం ఇస్తుందా? లోకము నరకాన్ని తప్పిస్తుందా? లేదు కదా. కనుక లోకాన్ని ముందుకు పెట్టుకున్న ఏ మనిషికి మనశ్శాంతి ఉండదు, లోకాన్ని ముందు పెట్టుకున్న ఏ జీవితంలో పవిత్రత ఉండదు, లోకాన్ని ముందు పెట్టుకున్న ఏ మనిషి కూడా పరలోకం వెళ్ళలేడు. దేవుడు మానవుల విషయంలో కలిగిన ప్రణాళిక, ప్రతి మానవుడు నరకాన్ని తప్పించుకొని పరలోకం వెళ్ళాలి. ముందు నరకాన్ని తప్పించుకొని పరలోకం వెళ్ళే పని చేయాలి. మొదట అది నీతిని వెతకడం, ఆయన రాజ్యాన్ని, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకాలి. మనం నీతిగా ఉంటే, అంటే విశ్వాసము, నీతి అంటే విశ్వాసము, నీతి అంటే దేవుడు చెప్పిన క్రియలు చేయడం, విశ్వాస సంబంధమైన క్రియలు, దేవుడు చెప్పిన క్రియలు, వాక్యములో ఉన్న క్రియలు చేయడం మొదట చేయాలట. మొదట దేవుణ్ణి, పరలోకాన్ని వెతకాలట. పరలోకానికి దేవుడు చెప్పిన ఆ యొక్క నీతిని పాటిస్తూ మొట్టమొదట చేయవలసిన పని. కానీ మనం ఏం చేస్తున్నాం? వయసే లోపల ఉద్యోగం, వయసే లోపల చదువు, వయసే లోపల పిల్లలు, వయసే లోపల పెళ్లి, వయసే లోపల డబ్బు, వయసే లోపల ఇల్లు, వయసే లోపల ఇదంతా కూడా అయిపోవాలి. వయసు అయిపోయిన తర్వాత అప్పుడు చూద్దాం, వెనకాల చూద్దాం, తర్వాత చూద్దాం, ఆలస్యంగా చూద్దాం. టైం అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? కనుక మనిషి జీవితం సమస్యల్లో పడింది, ఆనందం లేకుండా పోయింది. దేవుడు అంటున్నాడు, నా నీతిని, నా రాజ్యమును మొదట పెట్టు, నన్ను మొదట పెట్టుకొని, ఆ మాట మొదట పెట్టుకొని నీ జీవితం చూడు అంటున్నాడు. అవును, బైబిల్లో ఉన్న భక్తుల జీవితాలు చూస్తే దేవుణ్ణి ముందు పెట్టుకున్నారు, దేవుని మాట ముందు పెట్టుకున్నారు, దేవుడు చెప్పిన ఆ యొక్క రాజ్యాన్ని, నీతిని ముందు పెట్టుకొని పాటిస్తూ వెనకాల అవి అన్నం పెట్టడానికి, అన్నం సంపాదించుకోవద్దు, ఉద్యోగం చేయొద్దు, లేకపోతే చదువుకోవద్దు అని దేవుడు చెప్పడం లేదు. అవన్నీ మీకు కనుక పైన చెప్తాడు, ఈ విషయాల గురించి చెప్తాడు. ఏమి తిందామో, ఏమి తాగుదామో అని ఆలోచించకుండా చింతించకండి. అసలు నమ్మకం అంటే అదే, దేవుడి మీద నమ్మకం పెట్టి ముందుకు వెళ్ళడమే విశ్వాసం. దేవుడు ఉద్యోగం ఇవ్వలేడేమో, దేవుడు చదివించలేడేమో, దేవుడు అన్నం పెట్టలేడేమో అనుమానం వద్దు. ముందు ఆయన నీతిని, ఆయన రాజ్యమును పాటిస్తే తండ్రి, మంచి తండ్రి అన్నం ఎందుకు పెట్టుకుంటాడు? మన దేవుడు మంచివాడు కదా, పరిశుద్ధుడు కదా, న్యాయవంతుడు కదా. తన మాట వినేవారికి అన్నం పెట్టకుండా, మంచి సహాయం చేయకుండా ఎందుకుంటాడు? చేస్తాడు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ముందు దేవుని నీతిని, రాజ్యాన్ని మనం వెతకగలిగితే, దేవుని నీతిని పాటించగలిగితే, మన జీవితంలో కావలసినవన్నీ దేవుడు మన వెనకాల పంపిస్తాడు, మన పరిస్థితులన్నీ బాగు చేస్తాడు. ఇక్కడే ఉంది సమస్య. దేవుణ్ణి ముందు పెట్టుకొని లోకాన్ని వెనకాల పెట్టాల్సింది పోయి, లోకాన్ని ముందు పెట్టుకొని దేవుని వెనకాల పెడుతున్నారు. ఈ లోపల కాలం అయిపోద్ది, పరిస్థితులన్నీ మారిపోతాయి. నువ్వు ఈ లోకంలో దేవుణ్ణి వెనకాల నెట్టేసి వెళ్ళే కొద్ది ఎంత దూరం వెళ్తావు ఒకసారి ఆలోచించుకో. మళ్ళీ తిరిగి రావడానికి టైం ఉంటుందా? రాగలవా? మళ్ళా దేవుడి భక్తి చేర్చుకోగలవా? కళ్ళుంటాయా చదవడానికి, ప్రార్థన చేయడానికి, సువార్త చేయడానికి? నీ కాళ్ళు పనిచేస్తాయా? నీ దేహం ఆరోగ్యంగా ఉంటుందా 80 సంవత్సరాలు దాటిన తర్వాత, 70 సంవత్సరాలు దాటిన తర్వాత? కనుక ముందు దేవుణ్ణి పెడదాము, ముందు దేవుని నీతిని పాటిద్దాము. అప్పుడు మన జీవితంలో అంతా కూడా ఆనందం ఉంటుంది దేవుడి దయ వల్ల. ప్రార్థించాలి. కృప కలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, అవును తండ్రి, నీవే మాకు సమస్తాన్ని ఇచ్చేవాడు. నీ నీతి మాకు ఇచ్చావు మంచిగా ఉండడానికి. నీ నీతి, నీ రాజ్యమును వెతకమన్నావు ప్రభు, శాశ్వతమైన ఆ రాజ్యములో ఉండడానికి. మనకి అల్పకాల జీవితంలో ప్రభు నీవే మాకు ఆధారము, నీ వాక్యమే మాకు మార్గం. కనుక ఆ వాక్య ప్రకారం మేమందరం నడుచున్నట్లుగా ఎవరైతే వాక్యం వింటున్నారో వాళ్ళందరినీ కూడా దీవించి బలపరిచి, ముందు నీ వాక్యాన్ని, నీ
పరలోకాన్ని వెతికేటట్లుగా నాయన దీవించమని క్రీస్తు పేట ప్రార్థిస్తున్నాం. ఆమేన్.